ఏపీ మంత్రివర్గం ఇవాళ ఉదయం 11 గంటలకు భేటీ కానుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. రెండోసారి సమావేశమవుతున్న కేబినెట్ పలు కీలక అంశాలపై చర్చించనుంది. ఎన్నికల హామీల అమలుపైనే ప్రధానంగా మంత్రివర్గం చర్చించనుంది. పూర్తి స్థాయి బడ్జెట్ కాకుండా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ కు ఆమోదం తెలపనుంది కేబినెట్. ఎన్నికల ప్రచార సమయంలో కూటమి ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై మంత్రివర్గం చర్చించనున్నారు. టీడీపీ సూపర్ 6 హామీలతో పాటుగా జనసేన హామీలను కూడా కలిపి ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించారు. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలలో మెగా డిఎస్సి, అన్నా క్యాంటీన్ల ఏర్పాటు, పింఛన్ల పెంపు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, నైపుణ్య గణన వంటి హామీలపైన తొలి మంత్రివర్గ సమావేశంలోనే నిర్ణయం తీసుకున్నారు. వాటికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత ఉచిత ఇసుక విధానాన్ని కూడా ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగే మంత్రివర్గ భేటీలో వేరే ఇతర హామీలపై దృష్టి పెడతారా అనే ఆసక్తి మొదలైంది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ఏపీ డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ జయరాజ్ మనకు అందుబాటులో ఉన్నారు. జయరాజ్, ఈ రోజు మెయిన్ గా మంత్రివర్గంలో డెసిషన్స్ తీసుకునేటువంటి అంశాలు ఏమై ఉండొచ్చు? సంజయ్, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండవ కేబినెట్ సమావేశం ఈరోజు 11 గంటలకి సచివాలయం 1వ బ్లాక్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగబోతోంది. దీంట్లో పలు కీలకమైనటువంటి అంశాలకు సంబంధించి మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించడం, ఆమోదించడం, వాటి అమలు దిశగా చర్యలు తీసుకునేటువంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా దీనికి సంబంధించి ఈరోజు దాదాపు 37 అంశాలకు సంబంధించిన ఎజెండాని రూపొందించారు. వాటన్నిటికి సంబంధించి కూడా దాదాపు 2:30 నుంచి 3 గంటల పాటు ఏపీ కేబినెట్ సమావేశాలు వీటన్నిటి గురించి కూడా చర్చ జరిగేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు నెల రోజులు పూర్తయినటువంటి నేపథ్యంలో ఈ నెల రోజులకు సంబంధించినటువంటి సమీక్ష కూడా మంత్రులతోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించబోతామన్నారు. ఇప్పటి వరకు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు ఏమైతే ఉన్నాయో వాటిని అమలు దిశగా ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ప్రజాస్పందన ఎలా ఉంది, అధికారుల స్పందన ఎలా ఉంది, వీటిని ఇప్పటి వరకు అమలు చేస్తున్నటువంటి ఈ పథకాల పరిస్థితి ఏ విధంగా ఉంది, రాబోయే రోజుల్లో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి ఇంకేమేమైతే అంశాలు ఉన్నాయి వాటిని దశల వారీగా ఎలా అమలు చేద్దామనే అంశాలకు సంబంధించి ఈరోజు ఏపీ కేబినెట్లో సుదీర్ఘంగా వీటిపైన చర్చించబోతా ఉన్నారు. వీటితో పాటు ఈ నెల 22 నుంచి ఏపీ కేబినెట్ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని ఏ విధంగా రూపొందించాలి, దానికి సంబంధించిన ఆమోదించాలి, దీనికి సంబంధించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కి సంబంధించి కూడా ఈరోజు ప్రధానమైనటువంటి చర్చ జరగబోతా ఉంది. దీంతో పాటు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్నటువంటి వివిధ శాఖలకు సంబంధించినటువంటి అవకతవకలు, అట్లా ఉన్నటువంటి గందరగోళమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటికే శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తూ ఉంది. ఇప్పటికి 4 శాఖలకు సంబంధించిన శ్వేతపత్రాలు రిలీజ్ చేసింది. మరొక 3 శ్వేతపత్రాలని ఈ వారం రోజుల్లోగా రిలీజ్ చేయాలనే అంశానికి సంబంధించి కసరత్తు కొంచెం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు వరకు విడుదల చేసిన శ్వేతపత్రాలకు సంబంధించి ప్రజల్లో వచ్చిన రెస్పాన్స్ ఎలా ఉంది, వివిధ వర్గాలకు సంబంధించినటువంటి ఆయా వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు కానీ వివిధ రిలేటెడ్గా ఉన్నటువంటి ప్రజల స్పందన ఎలా ఉంది, రాబోయే రోజుల్లో ముఖ్యంగా ఆర్థిక శాఖ, అదేవిధంగా గనుల శాఖ, ఇసుక, ఇతరత్ర సంబంధించినటువంటి శ్వేతపత్రాలు కూడా సిద్ధమవుతున్న నేపథ్యంలో వాటికి సంబంధించి మొత్తం 7 శ్వేతపత్రాలు రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో వీటికి సంబంధించి మరిన్ని శ్వేతపత్రాలు రిలీజ్ చేయాలా, గత ప్రభుత్వంలో చోటు చేసుకున్న అంశాలన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇప్పటి వరకు శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు. మరి పెండింగ్ లో ఉన్నటువంటి మిగతా రిలీజ్ చేయడానికి కూడా తేదీలు కూడా ఫిక్స్ చేసే అవకాశం ఉంది. వీటితో పాటు తల్లికి వందనం అనేటటువంటి కొత్త స్కీమ్ ద్వారా ఏడాదికి చదువుకునే ప్రతి విద్యార్థికి కూడా 15,000 రూపాయలు అందజేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇటీవల దానిపైన స్పష్టత లేకపోయినటువంటి నేపథ్యంలో గందరగోళమైన పరిస్థితి, వివిధ రకాలైన అపోహలు, ఇంటికి ఒకరికి మాత్రమే ఇస్తాము, దీనికి సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు రిలీజ్ చేసింది అనేటటువంటి అంశానికి సంబంధించి ప్రతిపక్షాలు అదేవిధంగా ప్రజలు ఒక రకమైన అపోహకు గురవుతున్న నేపథ్యంలో విద్యాశాఖ దీనికి సంబంధించి ఇప్పటికీ ఒక క్లారిటీ ఇచ్చింది. విధి విధానాలు ఇంకా రూపొందించలేదు, దీనికి సంబంధించిన ప్రతి హామీ కూడా నెరవేరుస్తాము, తల్లికి వందనం అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నెరవేరుస్తామని చెప్పేసి విద్యాశాఖ ఇప్పటికే ప్రభుత్వం తరపున ప్రకటన జారీ చేసింది. దీనికి
సంబంధించి కూడా విధి విధానాలు ఇప్పటికే రూపొందిస్తా ఉన్నారు. Okay. దీనికి ఫైనల్ చేసి ఈ రోజు మంత్రివర్గ సమావేశంలో కూడా దీనికి సంబంధించినటువంటి అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్చించబోతున్నారు. ఇదే విధంగా దాదాపు 37 అంశాలకు సంబంధించిన అన్ని రకాల అంశాలకు సంబంధించి ఈ రోజు ఏపీ కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకొని అమలు చేసే దిశగా ముందుకెళ్తారు. సంజయ్. రైట్ జయరాజ్.